ఈ టైల్ అండ్ ఇట్లా ఫోల్డ్ చేసి ఈ హెడ్ ఇట్లా ఫోల్డ్ చేస్తారు. ఇట్లా ఫోల్డ్ చేసి మీకు ఇక్కడ లీవ్స్ అనేవి ఉంటాయి, సైడ్ లీవ్స్ అనేవి ఉంటాయి. ఈ సైడ్ లీవ్స్ ఇట్లా ఫోల్డ్ చేసేసి గమ్మేసి పేస్ట్ చేసేస్తారు. ఓకేనా? ఈ విధంగా ఇట్లా 3 లీవ్స్ ఉంటాయి. 3 లీవ్స్ మీరు పేస్ట్ చేసేస్తారు. ఇక్కడ ఒక లీఫ్ ఉంటుంది, ఇక్కడ ఒక లీఫ్ ఉంటుంది, ఇక్కడ ఒక లీఫ్ ఉంటుంది. ఈ 3 సైడ్స్ చేసేస్తే మీకు భద్రంగా ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారు, అంతా ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడ 2 అంటున్నాయి కదా, గ్యాప్ ఇచ్చి ఉంటారు. ఎందుకంటే మీరు ఏదైనా రాసుకోవచ్చు. రాసేసి ఎవరికి వెళ్ళాలో పూర్తి అడ్రస్ రాయాలి. రాసిన తర్వాత కింద పిన్ కోడ్ రాయాలి. ఇక్కడ పిన్ కోడ్ మ్యాండేటరీ, అంటే ఖచ్చితంగా లెటర్ రాస్తున్నప్పుడు పిన్ కోడ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అడ్రస్ అనేది రాయాలి. ఫ్రమ్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఇక్కడ కట్ చేసుకుంటారు, దీన్ని ఇట్లా చిన్ చేసుకుంటారు, ఇక్కడ చిన్ చేసుకుంటారు, ఇట్లా ఓపెన్ చేసి చూసుకుని ఎవరైనా లెటర్ పంపించారో చదువుకుంటారు. యూజింగ్ ఇన్లాండ్ లెటర్. సపోజ్ రేపు పొద్దున రిహానా పెద్ద గొప్ప వ్యక్తి అయిందనుకో, రిహానా పేరు మీద కూడా స్టాంప్ వస్తుంది. కమమరేటివ్ స్టాంప్స్ అంటే ఒక వ్యక్తికి గుర్తుగా మన స్టాంప్స్ ఇస్తారు కదా, వాటిని కమమరేటివ్ స్టాంప్స్ అంటారు. ఎస్, స్టాంప్స్ అంటారు. చూడండి, జస్ట్ చూడండి. చైనా వాడతారు, అక్కడ ఇది వాడతారు. ఓకేనా? దాన్ని లెటర్ అంటారు. కోర్టు నుంచే కాదు, నాకు పంపిస్తున్నా సరే ఒక లెటర్ రాసి అది దీని లోపలికి పెడతాను. దీంట్లో మ్యాటర్ ఏమి ఉండదు, దీంట్లో జస్ట్ అడ్రస్ మాత్రమే ఉంటుంది. లెటర్లో నువ్వు మ్యాటర్ రాస్తావు. రాసిన లెటర్ డ్యామేజ్ జరగకుండా, సపోజ్ ఒక లెటర్ ఉంటుంది, రాసేస్తావు, మడత పెట్టేసి పంపించేస్తావు, మధ్యలో చిరిగిపోవచ్చు, ఏమైనా జరగచ్చు. అదే దీంట్లో పెట్టినావు అనుకో, భద్రంగా ఉంటుంది, సేఫ్గా. నీ లెటర్లో అదేది నువ్వు స్టాంప్స్ అతికిస్తావు కదా, దీనిపైన కూడా అదే అతికించవచ్చు. దీన్ని నువ్వు ఇది వాడటం వల్ల నీకు సపరేట్గా లాస్ అంటూ ఏమి ఉండదు. ఓకేనా? దీని లోపల లెటర్ పెడితే జాగ్రత్తగా ఉంటుంది. ఎన్వలప్ పర్పస్ అదే ఒకటి. రిజిస్టర్ లెటర్ ఎన్వలప్స్ అని అంటారు. ఇప్పుడు వాడడం లేదు, ఒకప్పుడు ఉండేవి ఇవి. ఇది అక్నాలెడ్జ్మెంట్ అంటారు. చెప్తాను ఏంటంటే, ఆల్రెడీ మీరు ఈ కార్డు తీసుకునేస్తున్నారంటే మీకు పోస్ట్ ఆఫీస్లో మీరు డబ్బులు ఇచ్చేసినారని అర్థము. సో దీని మీద రాసి మీరు డైరెక్ట్గా దాంట్లోకి వేసేయచ్చు. మీకు ఎవరికైతే రాసుంటారో వాళ్ళకి వెళ్ళిపోతుంది, మళ్ళీ పే చేయాల్సిన అవసరం లేదు. మ్యాటర్ కొంచెం మాత్రమే ఉన్నప్పుడు, అంటే జస్ట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ సపోజ్ చేస్తుంది ఇక్కడ ఇక్కడ ఇది పోస్టల్ సర్వీస్, అంటే పోస్ట్ ఆఫీస్ నుంచి పోస్ట్ ఆఫీస్కి పంపించాలి అనుకున్నప్పుడు ఏం చేస్తామంటే మేమేమి వేయం, ఎందుకంటే అది పోస్ట్ ఆఫీస్ తరఫున పంపించాము కాబట్టి. అట్లాంటి వాళ్ళకి ఇది వాడుకుంటాము. లేదు అంటే మీకు స్టాంప్ వస్తుంది, ఇక్కడ గాంధీ బొమ్మ వచ్చింది కదా బుక్లో, సేమ్. అంటే దాని వాల్యూ ఏంటి, ఇది ఊరికే బొమ్మ వేరు, దీనికి వాల్యూ ఉంటుంది. 25 పైసలు 50 పైసలు అట్లా ఉంటుంది. అంటే మీరు అంతా ఇచ్చి తీసుకెళ్తారు. 30 మెంబర్స్ ఉన్నారనుకుందాం, అందరు లెటర్లు వేస్తున్నారు. లెటర్లు వేస్తే మేము అన్ని లెటర్లన్నీ ఒక బండిల్ చేసుకుంటాము. బండిల్ చేసేసి అనంతపురం పంపిస్తాం. అనంతపురంకి ఎట్లా వెళ్తాయి, ఇట్లా వ్యాన్ ఒకటి వస్తుంది. ఇట్లా వ్యాన్ వస్తే పోస్ట్ వ్యాన్ అంటారు దీన్ని, దీంట్లో పంపిస్తాను. ఓకేనా?